హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ మీకు సింపుల్గా ఈవినింగ్ స్నాక్ కింద ఏదన్నా మనము ఈవినింగ్ తినాలనిపిస్తుంది కదండి. ఆ టైంలో బయటికి వెళ్ళి ఏదేదో తెచ్చుకోవడం కన్నా ఇంట్లో ఇలా 5 నిమిషాల్లో ఫ్రెష్గా మనం చేసుకున్నామంటే ఆరోగ్యానికి మంచిది, మనకు కూడా ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ బోండాలు చాలా బాగుంటాయి. శనగపిండితోటి చేసుకుంటాము, సింపుల్గా అయిపోతాయి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇందులో ఉల్లిపాయలు ఇలా పొడవుగైనా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే కట్ చేశానండి, బాగుంటాయి అనేసి. ఉల్లిపాయ తగులుతూ ఉంటే అక్కడక్కడ బాగుంటుంది కదా, అందుకని ఇలా తరిగాను. తర్వాత ఇందులోకి ఒక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అక్కడక్కడ స్పైసీగా తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల పెద్దగా కారం ఏమి ఉండవండి, బాగుంటాయి, తినడానికి నోటికి ఇంపుగా చాలా బాగుంటాయి. తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇలా హాఫ్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వామ్ వేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే శనగపిండితో తిన్నప్పుడు ఎప్పుడైనా కడుపు ఉబ్బరము, గ్యాస్ట్రిక్ ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి కదా. ఇలా వామ్ వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. అందుకని కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూను వామ్ వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇందులోకి ఈ కప్ తోటి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు మైదా పిండి తీసుకున్నాను నేను. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఒట్టిగా మనము శనగపిండితో అయినా వేసుకోవచ్చు. శనగపిండితో వేసుకున్నట్లయితే మరీ మెత్తగా ఉంటాయి. కొద్దిగా మైదా పిండి కలిస్తే కొద్దిగా కరకరలాడుతూ ఉంటాయండి బోండాలు. అందుకని ఒక హాఫ్ కప్పు మైదా పిండి వేసుకున్నాము. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 1/4 టేబుల్ స్పూను వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల బోండాలు బాగా పొంగుతాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయల్లో తడి ఉంటుంది కదా, అందుకని కొంచెం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనము వాటర్ అనేది వేసుకోవాలి. ఇందులో కొంతమంది ఇష్టమైతే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటారండి. మీకు ఇష్టమైతే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనకు బోండాలకు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేసినట్టయితే మనకు పిండి లూజ్ అయిపోతుంది. చూడండి, పిండి అనేది ఇలా మనము కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు. ఎక్కువ లూజ్గా కలుపుకున్నా కూడా ఆయిల్ పీల్చేస్తుంది. ఈ విధంగా కలుపుకున్నామంటే బాగుంటుంది. చూడండి, బోండా వేసుకునేటప్పుడు మనకు ఇలా ఉండకు రావాలన్నమాట. ఇలా ఉండకొచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బోండాల్లోకి టమాటా చట్నీ కానీ లేదంటే ఉల్లిపాయ కారం కానీ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో నేను 2 నిమిషాల్లో మీకు చూపిస్తానండి. సింపుల్ రెసిపీ. ఇప్పుడు కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాము. కారం సింపుల్గా అయిపోతుందండి. చూడండి, ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి మీరు నానబెట్టి ఒక 10 నిమిషాల నీళ్ళలో నానబెట్టైనా వేసుకోవచ్చు. లేదంటే మిక్సీలో వేసుకొని కాస్త ఎక్కువసేపు గ్రైండ్ చేసుకున్నట్లయితే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక చిన్న టమాటాలు అయితే 2, పెద్దదైతే 1 వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియను 1 కానీ లేదంటే 1.5 కానీ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రాళ్ళుప్పుని, ఉప్పు, మనకు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మీకు అవసరం అనుకుంటేనే వాటర్ వేసుకోండి, లేదంటే మ్యాక్సిమం వాటర్ అవసరం పడవు. కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే వాటర్ వేద్దాము. కారం చూడండి ఇలా వచ్చింది. మనము ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వాటర్, ఎందుకంటే గాలికి కొద్దిగా పలుచగా ఉంటే బాగుంటుంది. ఆ మాత్రం కొద్దిగా ఒక 3-4 టేబుల్ స్పూన్లు అనుకోండి. కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని
ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బోండాల పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బోండాలుగా వేసుకోవాలి. ఇలా మనకు ఈ పెనంలో ఎన్నైతే పడతాయో బోండాలు అన్ని వేసుకోవాలి. ఈ బోండాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మనము ఈ బోండాలని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనము మీడియంలో పెట్టుకోవడం వల్ల లోపల వరకు బాగా కుక్ అవుతాయి. మనము ఒకటే ఫ్లేమ్లో అంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే మనకు పైనేమో కాలిపోతాయి, లోపలేమో మనకు ఉడకవన్నమాట. లోపల కొద్దిగా పచ్చిగా ఉంటుంది. కాబట్టి బొండా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇది మనము రెండు వైపులా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగా కుక్ అవుతుంది లోపల వరకు. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనము వేరొక ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ని పెట్టుకొని టిష్యూ పేపర్ పైన ఈ బోండాలు వేసుకున్నట్లయితే ఈ బోండాల్లో ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నట్లయితే మనకు ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఈ బోండాలు మరి ఆయిల్ కూడా ఎక్కువ ఏం లాగలేదండి. చూడండి, చూస్తున్నారు కదా మీరు, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక మిగిలిన బోండాలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవడమే. ఫస్ట్ మనము ఒక ట్రిప్ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ మనం రెండో ట్రిప్పు ఈ బోండాలు వేసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేనండి, వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్ టైం ఉంటే చాలు రెడీ చేసేసుకోవచ్చు. బోండాలు, దానికి కాంబినేషను ఎర్రకారం అనమాట, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, బోండాలు లోపల వరకు ఎంత బాగా ఫ్రై అయ్యాయో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది.